వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న తోపుడు బండ్ల కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ తోపుడు బండ్లపై వివిధ రకాల వ్యాపారాలు సాగిస్తున్న వారందరినీ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయంటూ పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్థానంలో వేరే వారికి షాపులు కేటాయించాలనే ఉద్దేశంతోనే తమకు అన్యాయం చేశారంటూ పలువురు ఆరోపిస్తుండగా అందుకు అధికారులు మాత్రం భిన్నమైన సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తోపుడు బండ్లు ఇతర వ్యాపారాల వల్ల అక్కడికి వచ్చే రోగులకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై నగరపాలక కమిషనర్ జస్వంతరావుని సుమన్ టీవీ ప్రశ్నించగా పలు విషయాలను ఆయన వెల్లడించారు. ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆసుపత్రి వద్ద అనేక రకాలుగా ఇబ్బందులున్న కారణంగానే అక్కడ తోపుడు బండ్ల వ్యాపారులను ఇతర వ్యాపారులను తొలగించడం జరిగిందని ఆయన సుమన్ టీవీకి వివరణ ఇచ్చారు. అదంతా రోడ్డు మార్జిన్ అండి. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేది నిర్మించరు. అది రోడ్డు మార్జిన్గానే ఉండాలి తప్ప అక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి ఉండదు. మనకి ఎక్కడైతే షాపులకి కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ స్థలాల దగ్గర మాత్రం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి వీలవుతుంది. ఇది హాస్పిటల్ ముందు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఉండదు. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళంతా కూడా ఈ తోపుడు బండి వాళ్ళు అది ఆక్యుపై చేసుకుని ఉన్నారు. అదేంటంటే దానివల్ల అక్కడ పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. మోర్ ఓవర్ దానికి ఏంటంటే అక్కడ ఈ అంబులెన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బాగా ఇబ్బందిగా ఉందనేది ప్రజల నుంచి అనేక రకాలైన కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు కూడా మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న సభ్యులు కూడా అనేక రకాలైన ఇష్యూస్ తీసుకొచ్చారు. అంటే ఇది షాపులు ఉండటం మూలన ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ప్లస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నైట్ టైంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్స్కి వచ్చిన ఈ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అవి వెంటనే తొలగించాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని మీద విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని 2 నెలల సమయం పట్టింది. వాస్తవానికి 2 నెలల క్రితమే వచ్చింది. మేము కూడా వాళ్ళకి గ్రాడ్యువల్గా చెప్పాం, అంటే రిపీటెడ్గా చాలా సందర్భాల్లో చెప్పాం, మీరు తీసేసుకుని స్వచ్ఛందంగా తొలగించుకోమని చెప్పాం. వాళ్ళు వినలేదు. ఒక వారం రోజుల నుంచి పర్టికులర్గా మా స్టాఫ్, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ మరి ముఖ్యంగా వెళ్ళి వాళ్ళకి పర్సనల్గా కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. మైక్ అనౌన్స్మెంట్ కూడా చేశాము. అయినా కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. ఆ రెస్పాన్స్ లేకపోవటం వలన ప్రజలకి మనం సౌకర్యాలు అందించాలి, ఎక్కడ ఫ్రీ ఫ్లోగా ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు. ఆ హాస్పిటల్స్కి వెళ్ళే పబ్లిక్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఫ్రీగా ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే తీసాము. దీంట్లో ఎక్కడ ఎలాంటి పొలిటికల్ ఇష్యూ రాలేదు. నాకు ఎవరు కూడా ఫోన్ చేయలేదు. మేము నిర్ణయించుకున్నది ఎప్పుడంటే ఆ రోజుల్లో హాస్పిటల్ కమిటీలో ఆ మెంబర్లు తీసుకున్న సూచనలు కావచ్చు, అట్లాగే పబ్లిక్ నుంచి వచ్చిన అనేక రకాలైన కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవండి. ఇంకొకటి సార్, అక్కడ తమ ప్లేస్లో వేరే కొత్త వాళ్ళకి షాపులు ఇవ్వాలన్న ఉద్దేశంతో తొలగించారని ఒక అపోహ దానిపైన. అసలు అలాంటి అపోహలు లేవు. అసలు ఇప్పుడు తొలగించి వేరే వాళ్ళకి ఇచ్చే లెక్క అయితే ఈ షాపులు తీము కదండి, అందులో అనుమానం ఏమి లేదు. ఒకవేళ అలాంటిది ఏమి ఉండదండి. మేము కొత్త వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అనేది ఏమి ఉండదు. అవన్నీ కూడా వీళ్ళు అపోహలు చేసుకోవటమే తప్ప వేరే ఇదేం కాదు.